హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నా అండి. ఎగ్ మసాలా ఫస్ట్ అయితే ఎగ్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. వీక్లీ వన్ టైం అయితే ధనియాలు అయితే పొడి చేసి పెట్టుకుంటానండి. మా పిల్ల అయితే ఎగ్ని అయితే బాయిల్ చేసిన ఎగ్ని అయితే తోలిస్తున్నారు. మాకు చాలా ఇష్టం. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ కొంచెం వేసుకొని పల్లీలు అవన్నీ వేయించుకోవాలండి. మసాలాకు పల్లీలు, ఆనియన్స్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలి. హోల్ గరం మసాలా కూడా వేసుకొని వేయించాలండి. చెక్క, లవంగ, స్టార్ పువ్వు అని వేసుకొని కొంచెం వేగాక దాంట్లో ఒక 4 టమాటాలు కట్ చేసుకొని దాన్ని కూడా కొంచెం మెత్తపట్టేదాకా వేయించాలి. మసాలాలు చల్లబడడానికి ఒక ప్లేట్లో అయితే తీసుకొని చల్లనివ్వాలి. అయితే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్గుని అయితే వేసుకు కొంచెం ఫ్రై చేయడానికి దానిలో పసుపు, కొంచెం కారం, సాల్ట్ వేసుకొని కొంచెం వేడయ్యాక ఆయిల్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని ఆ ఆయిల్ వేసుకోవాలి. అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. అయితే ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా టమాటా, ఆనియన్స్, పల్లీలని కొంచెం కొబ్బరి పొడి వేసుకొని దాన్ని అయితే మిక్స్ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్స్ పెట్టుకోవాలి. మళ్ళీ ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసి తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ కడాయిలోనే ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఆవాలు, కరివేపాకు అన్నీ వేగాక ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసింది కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అది కూడా ఫ్రై చేసేయాలి. దానిలో పసుపు, కారం, తగినంత కారం వేసుకొని ధనియాల పొడి, ఈ ధనియాల పొడి ఇంట్లో వేసుకుంటానండి. ధనియాలు, జీలకర్ర, సోంపు డ్రైగా ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ నాన్ వెజ్ అయినా వెజ్లోనే వేసినా. కొంచెం దాని చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం మసాలా, ఆనియన్ మసాలా దాంట్లో వేసుకొని ఫ్రై చేయాలి. దాన్ని కూడా మసాలాకి ఉప్పు, కారం అంతా పట్టేలాగా ఫ్రై చేద్దాం. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి దాంట్లో.
కొంచెం పుదీనా వేసుకోవాలి దాంట్లో. ఫ్రై అయిపోయినా కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేయాలి. కొంచెం బాయిల్ అయ్యాక తర్వాత ఎగ్స్ అయితే వేసుకున్నాం. బాయిల్ అయిపోయింది కానీ మసాలా ఇప్పుడైతే ఎగ్స్ వేసుకున్నాం దాంట్లో. ఇంకా ఆ మసాలాలన్నీ ఎగ్స్కి పట్టేలాగా బాయిల్ అవ్వాలి బాగా. కొంచెం చిక్కబోయేదాకా స్టవ్ దింపుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. అండి కొత్తిమీర వేసి దింపేసుకుందాం. చిక్కబడింది కదా, కొంచెం కర్రీ అయిపోయిందండి, రెడీ అయిపోయిందండి. ఎగ్ గ్రేవీ నాస్టా అయితే ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంటి ఎలా చేస్తారో షేర్ చేయండి.